रे खोल 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 जल्दी खोल। ఇది సార్ వాళ్ళ బండి అండి. మన కూరగాయలు అమ్మడానికి పనికొస్తుంది ఇది. మళ్ళీ ఆవులని తరలించి కూడా పనికొస్తుంది సార్ది. ఇది మహీంద్రా మినీ వ్యాన్ అంటారు దీన్ని. మహీంద్రా సారీ మహీంద్రా కాదు, ఒక నిమిషం చూసి చెప్తా. అశోక లేలాండ్ అశోక లేలాండ్ మినీ లారీ ఇది. మనకు బాగా పైసలు ఉంటే ఇట్లాంటివి కొనుక్కోవచ్చండి, నష్టం లేదు, పనికొస్తుంది. ఇలాని ఆవుల్ని కూరగాయలు మంచిగా అమ్ముతారు, ఆవుల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆయన ఇంకో గోశాల నుంచి ఇక్కడికి. సారథి గోశాల ఇది. ఇది సారథి ట్రాక్టర్. సారథి ద్రవజీవామృత సదనికి ట్యాంక్ కూడా ఉంది చూడండి అక్కడ, వైట్ ట్యాంక్. సార్ జీవామృత సదనికి ట్యాంక్ ఉంది. ఇంకో మన రోటావేటర్ ఉంది. నాగలు ఏమంటారు దున్ననికి, పొలం దున్ననికి ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ట్రా. ఇట్లా ఉంటే మనం మస్తు అండి, మనకు కంఫర్టబుల్ ఉంటుంది వైఫ్. ఇట్లా రోటావేటర్ హీటర్ అన్నీ ఉన్నాయి సార్ దగ్గర, అన్నీ ఎక్స్ట్రా సంబంధించింది, దానికి సంబంధించింది. ఇలా విత్తనాలు చల్లనికుండా వచ్చేది సార్ దగ్గర అన్నీ ఉన్నాయి ఎక్విప్మెంట్. మన దగ్గర ఎక్విప్మెంట్ టూల్స్ ఉంటే అన్నీ ఏదైనా చేయగలుగుతాం. మనకు లేబర్ ప్రాబ్లం ఉండదు, మనకు లేబర్ ప్రాబ్లం అస్సే ఇష్యూ ఉండదు. ఎవరి మీద డిపెండ్ అవసరం కూడా పడదు. ఏగోండి గడ్డి వాము ఎంత చుట్టారు, ఆరు 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 ఇదిగోండి ఎన్ని ఉన్నాయి ఆవులు చూడండి మన దగ్గర. ఇప్పుడు సారికి అన్నీ ఎండిపోయిన ఆవులు, ఎడ్లు అన్నీ లోకల్ గిర్ర, మన లోకల్ జాతి అంటే దేశీ జాతి అంటారు దీన్ని. ఇదిగోండి మన దేశీ జాతి ఇది. ఇది మన దేశీ జాతి ఎద్దులు, ఆవులు అన్నీ. కాకపోతే పాలు వేయవు, ఏం చేయవు, అన్నీ ఎండిపోయినాయి. ఎడ్లు ఉన్నాయి అని చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇదిగోండి చూడండి. खोलो भैया खोलो, बाहर जाते हाँ जा रहे शायद मतलब में. इधर कितना है गाय है यहाँ, गाय भैंसा कितना है इधर? भैंस है गाय है कितना, 41 है 32 అన్న. 32 ఆవులు ఎడ్లు ఉన్నాయండి ఇక్కడ. సార్ ఎడ్లను కూడా మెయింటైన్ చేస్తారు, మా కరుణ మేడం కూడా ఎడ్లను మెయింటైన్ చేస్తారు. ఇక్కడ 32 ఎడ్లు ఉన్నాయి, ఆవులు కూడా ఉన్నాయి. అంటే ఎండిపోయినాయి ఇవన్నీ. అన్నీ మనకి మిల్కింగ్ ఇచ్చే కౌస్ మళ్ళీ సార్ దగ్గర 50 ఉన్నాయి. అక్కడ వేరే కొత్త కోటనే ఉంది ఆయనకి, ఇంకో షెడ్ ఉంది అక్కడ, గోశాల ఉంది అక్కడ సార్ది ఇంకోటి. ఇక్కడేమో 32 ఎడ్లు ఆవులు ఉన్నాయి చూడండి. ఈయన దగ్గర అది కూడా ఉంది, ఏమంటారు ఎడ్ల బండి. ఈ భయ్యకి చాలా ఇష్టం ఉంది నేనంటే. క్యా అందరూ ఆసే ఠీక్ హై. ఇదండి వీళ్ళు ఇంత కష్టపడతారు. వీళ్ళు మనం కరెక్ట్గా లేబర్ని యూజ్ చేసుకుంటే జబర్దస్త్ చేస్తారంట పని. మన చేతిలో అంటే మన లేబర్ ఉండరు, చెయ్యరు అనుకుంటాం, కానీ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఫెసిలిటీస్, అన్నీ ఉన్నాయి, అన్నీ చేయవచ్చు. ఇదిగోండి కటింగ్ మిషన్, అదే వడ్లుది మిషన్, చల్లే మిషన్, విత్తనాలు చల్లే మిషన్ ఇది. ఇప్పుడు పల్లీలు ఉంటాయి, శనగలు ఉంటాయి, అటువంటి మనం పొలంలో చల్లనికి మిషన్స్ ఇవి. ఇదేమో కటర్, ఇప్పుడు మన నేపియర్ గడ్డి ఉంటుంది, చిన్న చిన్న చాప్స్ చేస్తుంది. दिस इज चॉपिंग मशीन. अम्मा कमर पकड़ लिया यार, कल बहुत काम करा मैं, कल बहुत काम करा, कुप्पा डाला. मेरा हाथ देखो, ఆ చేతులు చూడండి ఎట్లా పోయినాయి. ఇదిగోండి చేతులు తెగిపోయినాయి. ఇదిగో वो डाला मैं कल, मट्टी काम करा. हाँ फिर क्या करते, मेरा भी ఫామ్ है, मैं भी कल जाके सीख लेते. और आपने एक ఫామ్ ఉంది నాకు రేపు చేసుకోవాలి కదండి, ఎప్పటి మీద ఆధారపడదలుచుకోలే. లేబర్ ఉన్నా లేకున్నా మనం చేసుకునే శక్తి ఉండాలి, స్వయం శక్తి అంతే. ఇదిగోండి వీళ్ళంతా కుప్ప చేస్తున్నారు. ఇదంతా మనకి పెండ అనేది ఇది కూడా ఒక ఇన్కమేనండి. ఇది కూడా చాలా డిమాండ్, ఆవు పెండ చాలా డిమాండ్ ఉంది. చూడండి షెడ్ ఎట్లా అయిపోయింది. దీన్ని ఇంత కడగాలంటే ఎవరు చేస్తారండి? లేబర్ని మంచిగా చూసుకుంటే వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటారు. టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఇవన్నీ లోకల్ ఆవులు, గిర్రావులు ఏమో నాకు తెలియదు బ్రాండ్స్. ఒంగోలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఒంగోలు బ్రీడ్ ఉంది, గిర్ర ఉంది, రాఠీ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఓకే ఇది ఇట్లా ఉంది వీళ్ళ ఫామ్. చూడండి ఎంత కప్పు సార్ ఎంత తెచ్చిపెట్టారు. ప్రొక్యూర్ చేసుకున్నాం 5 నెలల కోసం, మనకి గడ్డి కూడా ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటాం. వీటికి ఎప్పుడు మనకి తక్కువ షార్టేజ్ రావద్దు, గడ్డి అక్కడ షార్టేజ్ రావద్దు.
చూడండి అక్కడ అన్ని గోడలు కట్టించిన గోడలు అంతా ప్రొక్యూర్ చేసి దాన్ని నింపేస్తారు. ఇంకా ఇంకొక 10 ట్రాక్టర్ తెస్తారంట. ఈ బండి ఉందండి, ఈ బండిలో వేసుకుంటారు ఇట్లా. ఈ బండి ఉంది, బండిలో అంత పెండ నింపుకుంటారు. చూడండి ఇట్లా ఈజీగా పెట్టుకోవాలి. అన్ని టూల్స్ ఉంటే ఈజీ వర్క్ అవుతుంది. మంచి కష్టపడద్దండి, ఇష్టపడి చేయాలా, ఈజీగా చేయాలా, కంఫర్ట్గా బతకాలా, కంఫర్ట్గా వర్క్ చేయాలి. మన్ షుడ్ వర్క్, మనం పని చేయాలి ఎట్లా, స్మార్ట్ వర్క్, నాట్ హార్డ్ వర్క్. నేను ఇన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ చేశానండి, స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోలేదు. ఇప్పుడు స్మార్ట్ అండ్ హార్డ్ రెండు కలిసి చేస్తుంది. నాకు రెండు కావాలా, స్మార్ట్ కావాలా, హార్డ్ కావాలా. ఐ నీడ్ 2, స్వీట్ అండ్ హాట్. స్వీట్ అనేది స్మార్ట్ వర్క్, హాట్ అనేది హార్డ్ వర్క్. నాకు రెండు కావాలి, రెండు ఉంటేనే మజా ఉంటుంది లైఫ్లో, ఒకటి ఉంటే మజా ఉండదు. ఇదిగోండి ఇట్లా కట్టారు. ఓకే, ఇట్లా ఇట్లా అన్నీ రెడీ ఉన్నాయి పాపం బయటికి పోవడానికి. వాటికి బయట తిరగాలండి. 6 ఇట్లా ఈ ఆవులకి బయట తిరిగి రెడీగా ఉన్నాయి. నేను ఇంకా రెడీ చేయలేదు సార్. ఇలా బోలో बोल बोलते क्या आपको बनाता यहाँ ऐसे बताओ, ऐसा मैं आपको उठाता तो चल रहा हो वीडियो ऑलमोस्ट. ठीक है, ऐसा से चलता है, चल रहा हो. सुबह सुबह यही काम है हमारा. हाँ बोल, ऐसा से बनाओ. बहुत बात करते कुछ, क्या बात करेगा सर, कुछ भी बात करो. सारे वो चपता घंटा मन. इधर कैसा दिख रहा काम, कैसा है ये फॉर्म में साहब का अपना काम कैसे है? अच्छा है. काम क्या है, सुबह उठना. हाँ बोलो, पूरा बोलो. गाय का गोबर का निकलना, उसका बाद साफ सफाई करना, बाद में गाय को छोड़ना, बाहर में गुट्टे में తీసుకెళ్ళాలా. उसका बाद గ్రేజింగ్కి వెళ్తుందండి. 10 बजे लेके आता है, 10ంటికి వస్తుంది. उसका बाद वो घास कटने जाता है. उसके बाद ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడ నేపర్ గడ్డి కట్ చేసుకోరు. అది కూడా ఎట్లా పండుగ దాంట్లో నేపర్ గడ్డి నింపుకొచ్చుకొని ఇక్కడ గ్రాస్ కటింగ్ మిషన్ చూడండి, ఇక్కడ అంతా చిలిం పట్టింది చూడండి. ఈ కటింగ్ మిషన్లో మొత్తం చాపింగ్ చేస్తారు, చిన్న చిన్న ముక్కలు చేస్తారు, 1 ఇంచ్ 2 ఇంచెస్ ముక్కలు చేసినాక మళ్ళీ దాన్ని ఏం చేస్తారు అక్కడ వేసేస్తారు. అది ఆడుంది కదా సిమెంట్తో కట్టారు చూడండి, దాని లోపల వేస్తారు. అది తింటుంది, అది దీని లోపల వేస్తారు. ఇట్లా వేస్తారు, ఏం వేస్తారు, ఇంకో ఇట్లా కటింగ్ చేస్తారండి. ఇది ఇట్లా చాపింగ్ మిషన్, కటింగ్ మిషన్. ఇది చాప్ చేస్తారు చిన్న చిన్నగా. ఇంకా ఏం చేస్తారు అంతే, తినేస్తే ఫీడ్ చేస్తే మళ్ళీ సాయంత్రం మళ్ళీ తీసుకుపోతారంట. మళ్ళీ సాయంత్రం గ్రేజింగ్ పోతుంది, సాయంత్రం 5 మళ్ళీ బుట్ట మీద తీసుకెళ్తారు అంతే. మళ్ళీ మీకు ఇంకో సెకండ్ వీడియో చూస్తే చాలా లెంత్ ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ మై స్వీట్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ ఆల్. మా సార్కి ఎక్కువ, మా రాజవర్ధన్ సార్ గారికి ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలా, మా కరుణ మేడం కూడా ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ ఇన్స్పిరేషన్ నాకు ఈరోజు ఇక్కడ ఉంది. ఆ సిటీ విషవాలయం నుంచి బయటపడ్డాను సార్. ఐఎమ్ ద వన్ గౌట్ అవుట్ ఆఫ్ దట్ పాయిజనస్ సిటీ. హైదరాబాద్ ఇస్ పాయిజనస్ సిటీ. కంపేరింగ్ టు అదర్ ఇట్ ఈస్ రియల్లీ లో పాయిజనస్, చాలా తక్కువైన విషయమైన సిటీ. థ్యాంక్ యూ టు ఆల్. ఐ లవ్ యూ ఆల్.